ఇచ్చాడు కదా అతను అప్పుడు డబ్బులు కూడా ఇచ్చి అతను ఏమంటాడు, మీరు ఇంకా ఎదగాలి అంటే నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్ ఏనబ్బా, మీరు రాజకీయంగా నామినేటెడ్ పదవులు పొందండి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అవ్వండి, ఎమ్మెల్సీలు. ఓసీల సీట్లు ఇచ్చాడు కదా అతను బీసీలకి. మేయర్లు, కార్పొరేషన్లలో మున్సిపాలిటీ చైర్మన్లు ఇట్లాంటి వాటిలో బీసీలకి ఇచ్చాడు కదా. విజయవాడ జీవితంలో బీసీ మొట్టమొదట అయ్యింది అమ్మాయి పంచుమర్తలు. అది కూడా ఏంటి, లాటరీలో రిజర్వేషన్ లో బీసీ మహిళ రాబట్టి అక్కడ లాటరీలో బీసీ మహిళ రిజర్వేషన్ విజయవాడ కార్పొరేషన్ మహిళ బీసీ కాబట్టి ఎతికి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం మళ్ళీ కోనేరు శ్రీధర్కి ఇచ్చింది కదా, ఓసీకే కదా ఇచ్చింది. జగన్ ఏం చేశాడు మరి ఓసీగానే ఉన్నప్పుడు, అమ్మాయి ఎవరు నగరాల అమ్మాయికి ఇచ్చాడు కదా, భాగ్యలక్ష్మి ఎవరు ఉన్నది కదా నగరాల అమ్మాయికి బీసీ. ఆ క్యాస్ట్ అటు శ్రీకాకుళం జిల్లా అక్కడ ఉంటారు, తర్వాత మన గుంటూరులో నగరాలని ఒక ఏరియానే ఉంది అక్కడ ఉంటారు బాగా. విజయవాడ 1 టౌన్ దాదాపు 30-40 వేల కుటుంబాలు అక్కడ. ఎతికి మరి ఇచ్చాడు కదా బీసీలకు అక్కడ. బీసీలలో కూడా శాంతం వెనుకబడిన కులాల వాళ్ళకి బోల్డ్ నామినేట్ పదవులు ఇచ్చాడు అతను. అలాగే బోల్డ్ అని ఇచ్చుకొచ్చాడు. అంటే పొలిటికల్గా వాళ్ళని హైప్ తీసుకొద్దాం అనుకున్నాడు జగన్. ఎందుకంటే వీళ్ళు ఎదుగుతున్నప్పుడు మాట వింటారు. ఇప్పుడు ఓసీల్లో వచ్చి ఆల్రెడీ పండిపోయినటువంటి నాయకులు ఏంటి, సలహాలు చెప్తుంటారు కానీ విని అమలు చేయరు బేసిక్. ఇతను కొత్తగా సీఎం అయ్యాడు, ఇక ఫ్యూచర్ లో తను స్ట్రాంగ్ గా ఉండిపోవాలి, తనకి తను 30 ఏళ్ళు అనుకున్నాడు కదా.